24 అవర్స్లో మనం కల్పించాలని వాడుకోవచ్చు. ఏంటంటే మన పాడదర్శనం చిన్న ప్యాకెట్స్ కూడా వస్తాయి కదా, ఒక గ్లాస్ కోసం వాడదు. ఇది అయితే 1 లీటర్ వాటర్ కోసం చిన్న ప్యాకెట్స్. అదే ఒక గ్లాస్ మనం జనరల్గా ఇంట్లో కూడా గవర్నమెంట్ సభ్యులు మామూలుగా మనకి ఇస్తారు సార్. ఈ మనకి బాగానే ఉంది. ఇది గవర్నమెంట్ సప్లై కదా. పెట్టాలి. పిల్లలు వయస్సును బట్టి 6 months వరకు 10 mg సార్. More than 5 years వరకు 20 mg. అదర్వైజ్ మనం 1 డోస్ అందరికీ ఇచ్చేస్తున్నాం అంతే కదా. ఇప్పుడు వద్దన్నా మళ్ళీ వద్దన్నారా? సార్ డైరియా ఉంటే 40 days. డైరియా ఉంటేనే అది డీవార్మింగ్ మనం అందరికీ సాచురేషన్ బేసిస్ మీద ఇస్తాం. ఆటోమేటికలీ టేక్ కేర్. వేరే మందుల కంటే కూడా హైడ్రేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు 1 జూలై మనము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 2 నెలల కోసం ఈ డైరియా మీద ఒక అవగాహన లాగా, డైరియా మీద ఒక యుద్ధం లాగా మొత్తం దేశమంతలో కూడా 2 నెలల ప్రోగ్రాం నిర్వహించబోతున్నాము. దాంట్లో భాగంగా ప్రతి పిహెచ్సి, ప్రతి సబ్ సెంటర్, ప్రతి సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని చోట్ల కూడా ఒక ఓఆర్ఎస్ కార్నర్ అని ఏర్పాటు చేసి పబ్లిక్కి, పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాము. ఎక్కడైనా ఈ వర్షాకాలంలో డైరియా, డెంగ్యూ, మలేరియా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి. దాని మీద ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. మంచి నీళ్లు తాగడము, డైరియా, లూజ్ మోషన్స్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓఆర్ఎస్ అందించడం. ముఖ్యంగా పిల్లలకి డైరియా వస్తే కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిన ఉంది. అదేవిధంగా ఈరోజు మన అందరికీ తెలుసు 1 జూలై డాక్టర్స్ డే అని మనము దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో డాక్టర్లు ఈరోజు ఈ 2 కార్యక్రమాలు, డెంగ్యూ గురించి కూడా ఒక అవగాహన సదస్సులాగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. సో డాక్టర్స్ డే శుభ రోజున అందరూ డాక్టర్స్, వైద్య సిబ్బందులు అందరూ కలిపి ఈ 2 ప్రోగ్రామ్స్ చేయడం సంతోషకరం. ప్రజలు అందరూ కూడా దీని మీద అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వాళ్ళ కార్యక్రమం మీ అందరికీ కూడా తెలిసిందే. టాప్ డైరియా అనే ప్రోగ్రాంలో మరి నర్సాపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ గారు, అదేవిధంగా మరి డిఎంహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వచ్చే రోజుల్లో డయేరియా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అంటే అతిసార వ్యాధి. మరి చిన్న పిల్లలకి వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ మరి డయేరియా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మరి సరైన మంచినీళ్ళు, మినరల్ వాటర్ తాగటం కానీ, పారిశుద్ధ్య నీరు తాగటం కానీ చేయకపోవడం వల్ల వస్తాయి అన్నమాట. వీటిలో ఎక్కువగా ఈకోలై అనే మరి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల డయేరియా వస్తుంటుంది. మరి డాక్టర్లందరూ కూడా దాని మీద చర్యలు తీసుకొని డయేరియా వచ్చిన వాళ్ళకి ఓఆర్ఎస్ ఒకటి, ఓరల్ డీహైడ్రేట్ థెరపీ ఇవ్వాలి. మజ్జిగ తాగటం కానీ, బార్లీ నీళ్ళు తాగమని చెప్తూ ఉండాలి. అదేవిధంగా చల్లని వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. వీలైతే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే కలెక్టర్ గారు ఇంతకుముందు గుంటూరులో అతిసార వ్యాధి వచ్చినప్పుడు చాలా చక్కగా పనిచేయడం జరిగింది. దాని మీద వారికి మంచి అవగాహన ఉంది కాబట్టి మన నర్సాపేట పట్టణంలో టాప్ డైరియా ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దీన్ని దిగ్విజయంగా చేద్దామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెంగ్యూ కూడా మీరు చూస్తున్నారు. మరి కాలువలు శుభ్రంగా లేకపోవడం, దోమలు ఎక్కువగా ఉండటం వల్ల డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కానీ, మరి ఏఎన్ఎంలు అందరూ కూడా దాని మీద గ్రామాల్లోకి వెళ్ళి, వార్డుల్లోకి వెళ్ళి చర్యలు తీసుకోమని చెప్పడం జరగాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా నేను డిఎంహెచ్ఓ గారిని శ్రద్ధ తీసుకొని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. సరే మేడం
డాక్టర్ దే వాయిస్. అందరం కూడా డాక్టర్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరి జూలై 1 అందరం కూడా భారతదేశం మొత్తం కూడా బీసీ రాయ్ తరఫున మనం అందరం కూడా డాక్టర్ డే జరుపుకుంటున్నాము. బీసీ రాయ్ అయిన ప్రముఖ ఒక డాక్టర్, ఆయన పేదల డాక్టరు. అటువంటి డాక్టరు మరి ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి అవ్వడం జరిగిందన్నమాట. ఇంకో డాక్టర్ అయ్యండి జనరల్గా డాక్టర్ నర్సరావుపేటలో కూడా డాక్టర్ కోడెల గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ అరవింద్ బాబు, వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అవ్వడం జరిగింది. డాక్టర్లు అయ్యి వైద్య వృత్తిలో ఉండి ఎమ్మెల్యేలు అవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ పేద ప్రజలతో కలిసి ఉంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించడానికి బీసీ రాయ్ గారి డేని జూలై 1 డాక్టర్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా మరొకసారి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.